హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము మా వినాయక నిమజ్జనం అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు కూడా ఈ బ్లాగ్ ఒకసారి చూడండి, చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాను. నేను మా తమ్ముడు అండ్ మా అల్లుడు ఇక్కడ ఉన్నాడు, సిగ్గుపడుతున్నాడు చూడండి. వీడు అజయ్. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్ మా అన్నయ్య. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. మా తాత, ఇంకో తాత. ఎందుకు? ఇతను కూడా మా తాత. ఇతను సాయి. రావుకాలంలో పుట్టుంటారా నేను. వీడు రంజిత్, బన్నీ, రాకేష్, అశ్వంత్, బబ్బీ అండ్ మా జై, మా చిన్నయ్య. ఇంతమందా? అయ్యో, ఒక్క మా ఆశ్రమంలోనే ఎంతమంది ఉంటే సిటీలో, రాష్ట్రంలో, దేశం మొత్తం మీద ఎంతమంది ఉంటారు? వీడు ప్రశాంత్, సాయి, మోస్ట్ హ్యాండ్సమ్. నీ పేరు చెప్తాను అనుకున్నావు కదా, విష్ణు. అండ్ వంటల ప్రిపరేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ పులిహోర పులుసు మరుగుతుంది. ఇది చాలా టైం తీసుకుంటుంది. పులిహోర పులుసు మంచిగా మసులుతోనే బాగుంటుంది టేస్ట్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ గుడాలు, ఈ బబ్బర్లు గుడాలు అంటారు. పులిహోర కోసం అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసుకునే రైస్ని మంచిగా విప్పి ఆరపెట్టాలి. అప్పుడు మంచిగా పొడి పొడిగా ఉండటుంది. సో ఇక్కడ మేము రైస్ని మొత్తం విప్పి ఇలా ఆరబెట్టేసిన తర్వాత పులిహోర చేయొచ్చు. అండ్ ఇది సీరా. అండ్ ఇప్పుడు మనం పులిహోర మిక్స్ చేస్తున్నాం. ఇక్కడ పులిహోర ఏదైతే మరిగిందో దాన్ని తీసి ఈ రైస్లో మంచిగా మిక్స్ చేసుకోవాలి. పులిహోర టేస్ట్ బాగుంటుంది. ఇందులో శంకరయ్య తాత అని చెప్పి చూపించాను, తను స్పెషలిస్ట్ అన్నమాట, మా గల్లీకి చెఫ్ అతనే. అండ్ ఇక్కడైతే అందరు లేడీస్ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేస్తున్నారు. వెజిటేబుల్ రైస్ అండ్ సాంబార్ చేస్తున్నారు. సో వాటి కోసమే ఈ వెజిటేబుల్స్ అన్ని కట్ చేస్తున్నారు. వంటల ప్రిపరేషన్స్ అయితే అయిపోతున్నాయి. ఇట్లా ఏదైనా సెలబ్రేషన్స్ చేసుకున్న టైంలో ఇట్లా అందరు పార్టిసిపేట్ చేస్తేనే అదొక హ్యాపీనెస్ కదా. ఇట్లా అందరు ఉన్నప్పుడు అదొక డిఫరెంట్ వైబ్. ఇక్కడ ప్రాసెస్ అయితే జరిగిపోతుంది. అండ్ సాంబార్ కూడా మసిలిపోతుంది. ఇక్కడ సాంబార్ మంచిగా మసిలితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో రాజ్ దాదా సాంబార్ చేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ మనకి వెజిటేబుల్ రైస్ కూడా ఉడికిపోతుంది. అండ్ ఇది వెజిటేబుల్ రైస్ అండి. ఇదిగో వీళ్ళంతా మా గల్లీ పిల్లలు. ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశాను కదా. అండ్ ఇందులో చాలామంది మిస్ అయ్యారు. అక్కడ మా టైగర్, మా తమ్ముడు చూపిస్తున్నాడు. అండ్ చాలామంది మిస్ అయ్యారు. వాళ్ళని ఈ క్లిప్లో యాడ్ చేయలేకపోయాను. అంటే కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు. నెక్స్ట్ వీడియోలో పూజ కూడా స్టార్ట్ అయిపోయింది. చూడండి పూజ ఎలా జరుగుతుంది. ఏకదా బ్రహ్మణోపహతి ఏకదే వేదమానా షట్టేతో దదాతి. ఆరతి కింద పెట్టండి. శ్రీమన్ మహాగణాధిపతయే నమః. ఆరతి కింద పెట్టండి. సంకన దాంట్లో అక్షంతలు తీసుకోండి. ఇక్కడైతే పూజ కంప్లీట్ అయింది. అండ్ ఇప్పుడు భోజనాలు అయితే స్టార్ట్ చేస్తున్నారు. వాటి కోసం ముందు కొబ్బరికాయ కొట్టి ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఇది పులిహోర, నెక్స్ట్ ఇది వెజిటేబుల్ రైస్. సో అన్నీ అక్కడ టేబుల్ పైన పెట్టేసి సర్వ్ చేస్తున్నారు. ఈ 9 days సెలబ్రేషన్స్ అయితే బాగా జరిగినాయి. ఇదిగో చూడండి మా గణపయ్య అని, మా సిద్ధి వినాయకుడు ఎంత బాగున్నాడో కదా. అండ్ నిమజ్జనం ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्त
कान्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि ఇక్కడైతే మనం నిమజ్జనం చేసే ముందు దేవుడికైతే హారతి ఇచ్చేసి పంపిస్తామన్నమాట దేవుడిని. మా సైడ్ అయితే అలానే జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ అందరూ హారతి ఇచ్చేసి హారతి ఇంటి దగ్గర పెట్టేసి వచ్చి అండ్ దేవుడిని ఘనంగా మనం పంపించేస్తామన్నమాట. ఇక్కడ మా వాళ్ళు అయితే డ్యాన్స్ లిటగా తీస్తారు. And now it's Ganesh Group. మన్నించయ్యా తప్పు మన్నించయ్యా మంచోళ్ళకే అన్ని కష్టాలయ్యా వెళ్ళిరయ్యా సెలవని అంటాంది కంటతడి ఉండలేక నీ అంబడే వస్తాంది గుండె సడి గురుదేవుడికా ఇంతటి శోకం వెలివేసినదా పాపపు లోకం మహారాజయ్యా 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 మరాతలు నీ చేతితో మార్చావయ్యా ఎట్టాగయ్యా 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 మా నిమజ్జనం అయితే ఇలా జరిగిపోయిందండి. మీ నిమజ్జనం ఎలా జరిగిందో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.